ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా, బీజేపీ ప్లాన్ బి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ పార్టీలో ప్రస్తుతం సంచలనంగా మారారు. ఆయన అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేశారు. గోషామాల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ పార్టీకి రాష్ట్రంలో కీలక నాయకుడు. హైదరాబాద్లో బీజేపీకి రాజా సింగ్ మంచి మైలేజ్ అనేటువంటి చెప్పుకోవచ్చు. యూత్లో రాజా సింగ్ ఉన్న క్రేజ్ ఇంత అంతా కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆయన సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావద్దనే పెద్ద నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. గతంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ పలుమారు అనేక ఆరోపణలు చేశారు. ఇక కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో అవకాశాలు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కానీ అధిష్టానం దాన్ని అంగీకరించలేదు. 3 రోజులుగా కావస్తున్న రాజీనామా పైన క్లారిటీ ఇవ్వలేదు. మరో కొన్ని నెలల్లోనే జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఆయన రాజీనామా ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను రాబట్టుకుంది. కానీ ఈసారి రాజా సింగ్ రాజీనామా ఆ పార్టీలో కలవరం రేపుతుంది. దీంతో రాజా సింగ్ రాజీనామా జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు అడ్డుకోవాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అధిక సీట్లు గెలవాలంటే రాజా సింగ్ బ్రాండ్ అవసరం. దాదాపు ఆయన పార్టీ వీడకుండా చేసేందుకు బుజ్జగింపులు చర్యలు చేయనున్నారు. అది కుదరకుంటే ఆయన రాజీనామా పైన బీజేపీ ప్లాన్ బి అమలు చేసే విధంగా ఆలోచిస్తుంది. జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు రాజా సింగ్ పార్టీని వీడకుండా చూసుకుంటుంది. తర్వాత అధిష్టానం ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు కనబడుతుంది. ఈ క్రమంలోనే కార్యకర్తలు రాజా సింగ్ అనుచరులతో ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతాయి.